మర్చిపోలేని నేతగా గుర్తింపు ఉన్నది. అలాగే ఆయన ఎప్పటి వరకు కూడా ఒక మాటలా మోస్తూ వచ్చారు. ఆయన ప్రస్థానం అంతా కూడా ఆ చేసిన ఒక తప్పటడుగా ఉన్నాయండి, లేకపోతే మరి అప్పుడు జరిగిన అంశం ఉన్నాయండి, ఆయన ఆభారంతో ఇన్నాళ్ళు 90 ఏళ్ల పాటు ఆయన అనిపించాల్సి వచ్చింది. నాదెండ్ల భాస్కర్ రావు ఆయన రాజకీయ జీవితం కోసం చెప్తే ఏం చెప్తారు? ఖచ్చితంగా నాదెండ్ల భాస్కర్ రావు గుర్తుంటాడు. దేశ చరిత్ర, రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఆయన నిర్వహించిన పాత్ర. నిజానికి ఆయనకు ముందు ఆయన తర్వాత కూడా అనేక మంది అధికారంలో ఉన్న ప్రభుత్వాలను ముఖ్యమంత్రులను కూల్చేయడం, తాము రావాలని చేయటం ఇట్లాంటివి జరుగుతూ వచ్చాయి. ఆ జాబితాలో అతి తక్కువ కాలం నెల రోజులే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తి నాదెండ్ల భాస్కర్ రావు. ఉత్తరప్రదేశ్లో ఒక ఆయన ఉన్నాడు, జగదాంబికా పాలని, ఇప్పుడు లోక్సభలో ఉంటాడు. ఆయన అయితే 3 రోజులే ఉన్నాడు. 3 రోజులు మళ్ళీ తీశారు. నితీష్ కుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేసి వారం రోజుల్లోనే ఏదో దిగిపోయింది. చాలా ఉన్నాయి ఇలాంటి ఉదాహరణ. నాదెండ్ల భాస్కర్ రావు విషయానికి వస్తే 2 కారణాల వల్ల ఆయన ఖచ్చితంగా అంత తొందరపడి కూర్చున్న కోయిల్లాగా ఆయన ఎన్టీ రామారావును ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఆ స్థానంలోకి తను వచ్చారు. 4 రోజులు ఉన్నారు. కాంగ్రెస్ మద్దతు పూర్తిగా ఉంది. ఇప్పుడు అదే దాదాపు ఒక కొన్నేళ్ల తర్వాత చాలా చోట్ల జరిగే ఆయన విషయంలో. ఎందుకంటే అప్పుడు దేశంలో కాంగ్రెసేతర వాతావరణం, గొప్ప మద్దతుతో, ప్రజాబలంతో, జనాకర్షణతో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అవడం అన్నది ఆ నేపథ్యంలో కొంచెం ఆయన ఖచ్చితంగా తొందరపడ్డాడు అనుకోవాలి. రెండవది తెలుగుదేశం పార్టీ మిగతా వాళ్ళ మద్దతుతో, వామపక్షాలు, బీజేపీ అందరి మద్దతు అనుసరించిన వ్యూహం చంద్రబాబు నాయుడు కూడా ముఖ్య పాత్ర. అప్పుడు నంది హిల్స్లో పెట్టడం దీని అంతటి వల్ల జరగలేదు. కానీ నాకు బాగా తెలిసిన ఒక జాతీయ నాయకుడు ఒక 2-3 రోజుల ముందు పిలిచి, ఇంకేముంది అయిపోయింది కదా, సభ జరుగుతుంది, నాదెండ్ల భాస్కర్ రావుకి ఎట్లాగో జనాలు ప్రభుత్వం ఉన్నప్పుడు ఓటేస్తారు, ఈ విధంగా భావించారు. కానీ కొత్త చరిత్ర మళ్ళీ పునరుద్ధరణ అన్నది ఒక ముఖ్యమంత్రిని మళ్ళీ పునరుద్ధరించడం ఎన్టీఆర్తో మొదలైంది. బట్ నాదెండ్ల భాస్కర్ రావును ఎన్టీఆర్, నేను వాస్తవంగా ఒకరోజు విజయవాడలో కెనాల్ గెస్ట్ హౌస్లో ప్రెస్ కాన్ఫరెన్స్, ఎన్టీ రామారావు గారు అప్పుడు ఇంకా చైతన్య యాత్ర కూడా మొదలు కాల, అప్పుడప్పుడే ప్రకటిస్తున్నారు. చెప్తే నాదెండ్ల భాస్కర్ రావు వచ్చారు బాగా రెడీ. ఏమంటే ఆయన పుట్టినరోజు అని ఈరోజు కథ ఈ సందర్భంలో గుర్తొస్తుంది. ఓ బ్రదర్ అని లేచి ఎన్టీఆర్ ఆయన కావలించుకొని ఆయనకు స్వీట్ తినిపించి ఇదంతా చేశారు. మీకు రాజకీయాల అనుభవం లేదు కదండి, వీరున్నారు అని రామారావు, నాదెండ్ల భాస్కర్ రావు, నల్లపరెడ్డి శ్రీనివాస్ ఇద్దరు వేరు పరిస్థితుల్లో వెళ్ళిపోయారు. నాదెండ్ల భాస్కర్ రావు నెల అయిన తర్వాత కానీ ఆయన చేసిన కొన్ని చర్యలు ఇప్పటివరకు కొనసాగాయి. కొన్ని కాలేజీలనండి, కొన్ని పద్ధతులనండి ఉన్నాయి. కానీ దానికంటే నాకు కొంచెం మనం చెప్పుకోదగింది ఏదైనా ఉంటే, అంత తీవ్రంగా దెబ్బతిని ప్రజాగ్రహానికి గురైనప్పటికీ ఆయన ప్రజా జీవితం నుంచి విరమించుకోలేదు. మళ్ళీ పార్లమెంట్ సభ్యుడయ్యారు. మళ్ళీ ప్రజా జీవితంలో ఆయన చివరి కొనసాగుతూ వచ్చారు. ఇంకొకటి కొత్త వివాదాలను తెచ్చుకోలేదు. మాటల దూకుడు ఉంటుంది, కొంచెం అవతలాలను హేళన చేస్తూ తీసేవతలు పడేయడం. ముఖ్యంగా రామారావు గారు అంటే ఆయనకు ఒక తీవ్రమైన వ్యతిరేకత. ఆయన ఆత్మకథ చదివితే రామారావు గారిలో మనం ఇతరత్ర చూడని కొన్ని కోణాలు కనిపిస్తాయి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆయన ఆవేశంలో వచ్చారు, ఆకర్షణతో వచ్చారు. కాదు, ఎన్టీఆర్లో చాలా లోతైన రాజకీయం ఉంది. ఆయన ప్రతి అడుగులో రాజకీయం ఉంటుందని నాదెండ్ల భాస్కర్ రావు తన ఆత్మకథలో చాలా ఉదాహరణలతో చెప్తారు. ఇంకా ఒక ఆసక్తికరమైన 78లో ఆయన మొదటిసారి శాసనసభకు పోటీ చేసినప్పుడు విజయవాడలో న్యూ ఇండియా హోటల్ సెంటర్ బహిరంగ సభ, చిన్న సభలు జరిగేటప్పుడు అప్పుడే ఆయన ధిక్కారం, దేన్ని పెద్ద ఖాతరు చేయను, నేను ఎవరంటున్నారు, అందరికీ నేను ఏదో చూపిస్తాను. సో చెన్నారెడ్డితో ఆయనకి ఎప్పుడు పడలేదు, ఎన్టీఆర్తో అయితే పూర్తిగా. రామారావు గారి కంటే రామోజీరావు మీద ఆయన ఎక్కువగా ఉండేది. ఎందుకంటే రామోజీరావుని ఎవరు యాక్సెప్టెడ్ భాస్కర్ రావు. అది తర్వాత కూడా ఇంకా అనేక రూపాల్లో జరిగింది. అందువల్ల నేను గమనించింది, ఇప్పుడు చెప్పుకోవలసింది ఏమంటే, ఒకసారి తిరస్కరణకు గురై తప్పు చేసినా కానీ మళ్ళీ ప్రజా జీవితంలో కొనసాగడము, సంబంధం చేసుకోవటము. ఇప్పుడు ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్, ఆయన స్పీకర్ స్థానానికి కూడా వచ్చి ఇప్పుడు మంత్రిగా ఉండి రాష్ట్ర రాజకీయాల్లో చాలా ముఖ్య పాత్ర వేరే పార్టీ ద్వారా వహించడం. సో ఇది కూడా ఒక కుటుంబానికి ఒక రాజకీయ దీనికి. అయితే ఎవరు మనోహర్ను ఆయన వారసుడిగా ఆయనకు సంబంధించినవన్నీ ఆయనకు చెప్పరు. సర్టన్లీ ఆయన కుమారుడు లేకపోతే ఆయన ఘనత ఇప్పుడు ఆయనకి వెళ్ళి అందరూ విచారం వెలిబుచ్చడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఒక రాజకీయాల్లో ఏది శాశ్వతంగా ఉండదు, నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోవాలి, ప్రజలతో ఉండడం చాలా ముఖ్యం అనే ఒక అంశం మటుకు నాదెండ్ల భాస్కర్ రావు దాంట్లో కనిపిస్తుంది. చెన్నారెడ్డి అసలు రామారావు రావడానికి కారణం ఏంటి? వరుసగా 3-4 ముఖ్యమంత్రులు మారడం.
ఈ ముఖ్యమంత్రిలో మార్పు చెన్నారెడ్డి హయాంలో మొదలుపెట్టింది నాదెండ్ల భాస్కర్ రావే. ఈ అసమ్మతిని కూడదీయటం, ఎప్పటికెప్పుడు ఆయన అసమ్మతిని కూడదీయటము, భిన్నాభిప్రాయం చెప్పడం అంటే ఎవరికి కొంచెం తలవచ్చే ఇది కాకుండా ఉండడం వల్ల. సో అనేక కారణాల వల్ల ఆయన ఒక ఏదో అంటారు కదా, మంచో చెడ్డ చరిత్రలో ఒక స్థానం అన్నట్టుగా ఒక్కొక్క దశలో ఒకటి జరుగుతుండొచ్చు. ఆయన మళ్ళీ ఆ తర్వాత కాలంలో అందరికీ అలా ఒక్క రామారావు, ఆ ఇద్దరు వ్యక్తులు మినహా మిగతా వాళ్ళందరితో ఆయనకి ఏం పెద్ద చాలా విషయాల మీద నిష్కర్షగా అభిప్రాయాలు చెప్పే అలవాటు కూడా ఉంది. దేశంలో ఇప్పుడు మారిన పరిస్థితుల్లో తమాషా ఏమంటే రాష్ట్రంలో ఇప్పుడు చాలా మంది తర్వాత చంద్రబాబును దాన్ని పోల్చరు. ఈ రెండు పూర్తిగా వేరే. నేను ఈ రెండింటికి ఉన్న తేడాలు ఏంటనేది ఒక పుస్తకంలో ఒక చోట ఒక పట్టిక వేసి చూస్తే దాంట్లో ఉన్నదేంటి, దీంట్లో ఉన్నదేంటి అని. కానీ తమాషా ఏమంటే ఆయన మా కుమారుడు ఇప్పుడు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్తో ఉంటే అప్పుడు ఆయనకు మద్దతుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు నాదెండ్లను ఆయన పాత్రను వాటన్నిటిని బాగా చెప్తుంటారు వాళ్ళు. ఇప్పుడు వచ్చి ఇది చెప్పిన వాళ్ళలో కూడా అదే మనం చూస్తాం. సో కాబట్టి ప్రజల తీర్పును గౌరవించటం చంద్రశేఖర్ గారు కూడా 99 టీవీ చైర్మన్ ఆయన కూడా వెళ్తున్నట్టు. సో అనేక విధాలుగా నాదెండ్ల మీరు అన్నట్టుగా గుర్తుండిపోతారు. భవిష్యత్తులో ఇటువంటివి చేసే వాళ్ళకు కూడా అప్పుడు ఒక గుణపాఠంగా కూడా మారింది. ఎన్టీఆర్ కూడా తెలిసే ఆయన వస్తూనే నేను డిస్మిస్ చేస్తున్నాడు. పొద్దున్న రామారావు అమెరికా నుంచి విమానంలో రాగానే డిస్మిస్ చేస్తున్నానన్నారు. ఆ వార్త ప్రముఖంగా వేశారు. సాయంత్రానికి ఈయన స్థానంలో ఆయన 50 మంది దాకా ఎమ్మెల్యేలు కూడా చిన్న విషయం కాదు కదా. అంత అప్రతిహతంగా గెలిచిన ఆయన స్థానంలోకి రావటం. కాబట్టి నాదెండ్ల భాస్కర్ రావు గారిది వెన్నుపోట తిరుగుబాట డెఫినెట్గా అది లోపాయికారిగా జరిగింది. లోపాయికారిగా వెన్నుపోటు అన్నామంటే 50 మంది ఎమ్మెల్యేలను తనతో పాటు వెళ్ళేది. డెఫినెట్గా నాదెండ్లది అదే మొదటిది వెన్నుపోటు, రెండోది తిరుగుబాటు అనేది ఇప్పటివరకు ఉన్న ఒక ఇది. వెన్నుపోటు అంటే నాకు 50 మంది మద్దతు ఉంది కదా, మీ విధానాలు, మీ అసంతృప్తులు, వీటి వల్ల. ఇంకోటి కూడా గుర్తించండి, ఎన్టీఆర్ 85లో మళ్ళీ గెలిచాక కూడా ఒక 50 మంది తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్య తెలుగుదేశం పార్టీని మళ్ళీ వేరే పార్టీగా వెళ్ళారు. సో విత్ ఆల్ రామారావు గారి పట్ల ఉండే పూర్తి గౌరవంతో పాటు ఆయన నా వ్యక్తిగతంగా ఆయన విధానము, ఆయన నిర్ణయాలు అనే వాటితో ఒక రాజకీయ నాయకత్వం ఇవ్వలేకపోయినట్టుగా కనిపిస్తుంది. నాదెండ్ల భాస్కరరావు దానికి చేశాడు. ఖచ్చితంగా నాదెండ్ల భాస్కరరావు అప్పుడు వెన్నుపోటుగానే భావించారు. ఎందుకంటే 83లో గెలిచిన ఎన్టీఆర్ను ఏడాది కూడా కాకుండానే ప్రజల తీర్పు కదా అక్కడ సమస్య. మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఒక అసాధారణమైన ప్రజామద్దతు వచ్చినటువంటిది కాబట్టి దాన్ని వెన్నుపోటనే భావించారు. కానీ ఇప్పుడు ఆయన వెన్నుపోటు కాదు, అసలు ఇంకా చాలా పోట్లు చూసిన తర్వాత ఇప్పుడు ఆయనేమో అప్పుడు జరిగింది చిన్నదేమో అని అనేటట్టుగా అంత రాజకీయ అవినీతి, రాజకీయ ఫిరాయింపులు ఇదంతా పెరిగి ఇంకో పెద్ద ముఖ్యమైన తేడా ఉంది. అప్పటికి ఫిరాయింపుల చట్టం కూడా లేదు. ఫిరాయింపుల చట్టం కూడా అప్పటికి ఇంకా దేశంలో పూర్తిగా రాలేదు. తర్వాత రాజీవ్ గాంధీ 85లో ఫిరాయింపుల చట్టం తెచ్చారు కాబట్టి పార్టీ ఫిరాయించడం కాంగ్రెస్ మద్దతు అన్నదే ఉండేది. రామారావు గారు మటుకు ఫిరాయించిన వాళ్ళని చేర్చుకోను అని వచ్చిన వాళ్ళని కూడా వెనక్కి పంపించారు. సో ఖచ్చితంగా ఒక పూర్తి రాజకీయ జీవితం ప్రజల మధ్యలో గడిపి ఆయన కన్నుమూశారు. దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు అందరూ నేర్చుకోవాలి తప్పకుండా. సార్, ప్రజల మద్దతు చాలా ముఖ్యం, ప్రజల తీర్పులను గౌరవించాలి అన్నదైతే తప్పకుండా ఇందులో కనిపిస్తుంది సార్. కానీ నేను అన్న మూడో విషయం, వ్యక్తిగత స్థాయిలో దెబ్బ తిన్నంత మాత్రాన మనం ఏమీ ఇంకా అదృశ్యం అయిపోనక్కర్లేదు. కొంత దిద్దుబాటు చేసుకొని ప్రజల మధ్యలో ఉండొచ్చు అనేది కూడా ఈ మూడు కనిపిస్తాయి సార్. పీపీపీ సెకండ్ రౌండ్ పెట్టుబడుల పరిస్థితి, ఆర్థిక సవాళ్ళు. ఈరోజే చంద్రబాబు నాయుడు అక్కడ ఒక రెన్యూ ఎనర్జీ అనేది అది ఒకటి చేస్తున్నారు, ఇంకేదో కూడా ప్రారంభిస్తున్నారు. పెట్టుబడులు అనేవి చాలా వచ్చేసాయి. పెట్టుబడులు వరద వచ్చింది. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు నాయుడు మనదే నెంబర్ 1 ఈ పద్ధతిలో చెప్తున్నారు. నిజానికి అంత దేశంలోకి రావట్లేదు పెట్టుబడులు. ప్రపంచ ఆర్థిక పరిస్థితి అది సరిగ్గా లేదు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కనీసం 22-25 లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి, అదే వేల కోట్ల